హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. అయితే మనం అనుకున్న విధంగా ఈరోజు సాయంత్రం గ్రాండ్ టెస్ట్ నిర్వహించాలనుకున్నాం. అదేవిధంగా నిర్వహిస్తున్నాం. అయితే ఈ గ్రాండ్ టెస్ట్ను మనం ఇప్పుడు రాస్తున్నామంటే అందుకు కారణం మీరు గతంలో నాకు ఇచ్చినటువంటి యొక్క ప్రోత్సాహమే ఆ ఆలోచన తెప్పించింది, ఆ ఆలోచనను ఆచరణలో పెట్టింపజేసింది. కాబట్టి ముందుగా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు. అయితే ఈరోజు 8th సోషల్ టోటల్ టెక్స్ట్ బుక్ మీద ఎగ్జామ్ అయితే ఉంది. అయితే ఆ ఎగ్జామ్ రాసే ముందు కొన్ని సూచనలు అయితే మనం చూద్దాం. మొత్తం 100 ఛాలెంజింగ్ ప్రశ్నలు కలవు. ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ప్రశ్నకు 40 సెకండ్ల సమయం ఉంటుంది. ఎగ్జామ్ పూర్తయిన వెంటనే మీ మార్కులను కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ కామెంట్ చేసిన వాటిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి టాప్ 10 మెంబర్స్ని మనం అఫీషియల్గా అభినందిస్తూ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పక గమనించండి. మొదటి ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రపంచ పటాల తయారీలో డామింగా నీతుకి సంబంధించి సరి అయినది. ఏ, డామింగా నీతు తయారు చేసిన ప్రపంచ పటం చైనాను మధ్యలో చూపిస్తుంది. బి, ఈయన చైనా చక్రవర్తి కోసం పటంను తయారు చేశాడు. సి, 17 చదరపు మీటర్ల పట్టుగుడ్డ మీద పటాన్ని తయారు చేశాడు. డి, ప్రపంచాన్ని 3 ఖండాలుగా విభజించాడు. అయితే ఇచ్చినటువంటి ఏబిసిడిల్లో డామింగా నీతికు సంబంధించి సరి అయినది అయితే ఆప్షన్ 1 ఏబిడి, ఆప్షన్ 2 బీసీ మాత్రమే, ఆప్షన్ 3 ఏబిసిడి, ఆప్షన్ 4 ఏబిసి. అయితే ఆప్షన్ 4 ఏబిసి అనేది ఇక్కడ సరైన సమాధానం. అయితే రెండవ ప్రశ్న, ఈ క్రింది వానిలో అతి పురాతన ప్రపంచ పటాలు వీరివి. ఆప్షన్ 1 బాబిలోనియన్లు, ఆప్షన్ 2 సుమేరియన్లు, ఆప్షన్ 3 చైనీయులు, ఆప్షన్ 4 అరబ్బులు. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లలో అయితేనేమి మనకు అలసట తెలిసినటువంటి విషయమే. అతి పురాతన ప్రపంచ పటాలు ఎవరివి అంటే ఆప్షన్ 1 బాబిలోనియన్లవి. తర్వాత మూడవ ప్రశ్న, హాలండ్ దేశంలో ప్రపంచ పటాల తయారీ పితామహుడు. ఆప్షన్ 1 జేమ్స్ రెనెల్, ఆప్షన్ 2 గెరార్డస్ మెర్కేటర్, ఆప్షన్ 3 విలియం లాంప్టన్, ఆప్షన్ 4 అనాక్సీ మాండర్. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 గెరార్డస్ మెర్కేటర్. తర్వాత నాలుగవ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది. 1 కాంటూర్ రేఖల మధ్య దూరంగా ఉంటే వాలు తక్కువ. 2 కాంటూర్ రేఖల మధ్య దూరం దగ్గరగా ఉంటే వాలు ఎక్కువ. 3 కాంటూర్ రేఖలు ప్రదేశాన్ని అనుసరించి వంపులు ఉండవచ్చు. 4 ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ గీసే రేఖ. అయితే ఈ విధంగా క్వశ్చన్ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు సమయం కావాల్సి వస్తుంది అని అనిపిస్తే ఈ వీడియోని ఆపి ఉంచి చదివి ఆన్సర్ చేసిన తర్వాత ముందుకెళ్ళండి. అయితే ఆప్షన్స్ చూశారు. అయితే అందులో సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 4 మాత్రమే సరికానిది. ఐదో ప్రశ్న, దక్షిణంలో చెన్నై దగ్గర మొదలుపెట్టి ఉత్తరాన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తులను నిర్ణయించింది లేదా నిర్ణయించిన వారు ఎవరు అనేటువంటి ప్రశ్న అడగటం జరిగింది. అయితే అందుకు ఆప్షన్ 1 జేమ్స్ రెనెల్, ఆప్షన్ 2 మెర్కేటర్, ఆప్షన్ 3 జార్జ్ ఎవరెస్ట్, ఆప్షన్ 4 విలియం లాంప్టన్. అయితే ఆప్షన్ 4 విలియం లాంప్టన్ అనేది ఇక్కడ సరైన సమాధానం. తర్వాత ఆరవ ప్రశ్న, పటాన్ని తలక్రిందులుగా చూపిన చరిత్రకారుడు ఎవరు అనేటువంటి ప్రశ్న. అయితే అందుకు ఆప్షన్ 1 డామింగా నీతు, ఆప్షన్ 2 ఆల్ ఇద్రిసి, ఆప్షన్ 3 జేమ్స్ రెనెల్, ఆప్షన్ 4 మెర్కేటర్. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే పటాన్ని తలక్రిందులుగా చూపిన చరిత్రకారుడు ఎవరు అంటే అందుకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఆల్ ఇద్రిసి.
తర్వాత 7వ ప్రశ్న, ఒకే విషయాన్ని ఎన్నుకొని పటాన్ని రూపొందిస్తే దాన్ని ఏమంటారు అనేటువంటి ప్రశ్న. అయితే ఆప్షన్ 1 కార్బోగ్రఫీ, ఆప్షన్ 2 కార్టోగ్రఫీ, ఆప్షన్ 3 థిమాటిక్, ఆప్షన్ 4 టోపోషీట్స్. అయితే ఒకే విషయాన్ని ఎన్నుకొని పటాన్ని రూపొందించినట్లయితే దాన్ని ఏమని పిలుస్తారు? మనం ప్రతిదీ టెక్స్ట్ బుక్లో నుంచే క్వశ్చన్ ప్రిపేర్ చేయబడుతుంది. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 3 థిమాటిక్ పటం. 8వ ప్రశ్న, భూ వినియోగ పటాలలో లేత ఊదా రంగు ఏ భూస్వరూపాన్ని చూపుతుంది? ఆప్షన్ 1 కొండలు, ఆప్షన్ 2 పర్వతాలు, ఆప్షన్ 3 పీఠభూములు, ఆప్షన్ 4 మైదానాలు. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 1 కొండలు లేదా గుట్టలు అనేటువంటి సమాధానం. తర్వాత 9వ ప్రశ్న, భూమి ఒక గుండ్రటి పళ్ళెం వలె ఉందని భావించిన వారు ఎవరు అనేటువంటి ప్రశ్న. అయితే అందుకు ఆప్షన్ 1 బాబిలోనియన్లు, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 సుమేరియన్లు, ఆప్షన్ 4 పైవారుకారు అనేటువంటి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అయితే భూమి ఒక గుండ్రటి పళ్ళెం వలె ఉందని భావించినటువంటి వారిని గుర్తించి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 బాబిలోనియన్లు. తర్వాత 10వ ప్రశ్న, కాంతి జనకం శక్తిని వెలువరించుటను ఏమంటారు? ఆప్షన్ 1 సౌర వికిరణం, ఆప్షన్ 2 వికిరణం, ఆప్షన్ 3 భూ వికిరణం, ఆప్షన్ 4 ఏదీ కాదు. జనరల్గా చూసినట్లయితే కాంతి జనకం అంటే కాంతిని ప్రసరించజేయదాన్ని కాంతి జనకం అంటారు. దాని నుంచి శక్తిని వెలువరించేదాన్ని ఏమంటారు అనేటి ప్రశ్న. అయితే ఇక్కడ ఏది అని చెప్పలేదు కాబట్టి ఆప్షన్ 2 వికిరణం అనేది సరైనది. 11వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది? ఏ సూర్యకిరణాలు భూగోళమంతా ఒకేలా పడవు, బి పతన కోణాలు స్థిరమైనవి, సి పతన కోణం భూగోళం మీద 45 డిగ్రీల వద్ద 75 యూనిట్లు అవుతుంది, డి సూర్యకిరణాలు ధ్రువాల వద్ద ఏటవాలుగా పడతాయి. ఆప్షన్ 1 ఏ, సి, డి, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మాత్రమే, ఆప్షన్ 4 ఏ, బి, సి, డి. అయితే ఆప్షన్ 2 బి మాత్రమే సరి కానిదన్నమాట. 12వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది అనేటువంటి ప్రశ్న. అయితే అందులో చూసినట్లయితే ఏ భూమిపై అత్యధిక ఉష్ణోగ్రత ఆఫ్రికాలోని అజీజియాలో నమోదైంది, బి అత్యధిక ఉష్ణోగ్రత 57.8 డిగ్రీలు, సి అత్యల్ప ఉష్ణోగ్రత -89.2 డిగ్రీలు, డి భూమిపై అత్యల్ప ఉష్ణోగ్రత ఆర్కిటికాలో నమోదైంది. అందుకు ఆప్షన్ 1 ఏబి మాత్రమే, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 ఏ మాత్రమే, ఆప్షన్ 4 ఏబిసిడి. అయితే ఇందులో సరి అయినది అని అడిగారు. అయితే ఫస్ట్ 3 అంటే ఏబిసి సరైనది, డి తప్పు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో కాలాల క్రమాన్ని ప్రభావితం చేయు అంశాన్ని గుర్తించు. ఏ భూ ఉపరితలం వంపు తిరిగి ఉండడం, బి భూ పరిభ్రమణం, సి భూ అక్షం వంగి ఉండడం. అయితే ఈ మూడింటిలో లేదా ఈ 3 ఏవి కాలాల క్రమాన్ని ప్రభావితం చేస్తాయి? ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 ఏసి మాత్రమే, ఆప్షన్ 3 ఏబిసి, ఆప్షన్ 4 బీసీ మాత్రమే. అయితే మనం గమనించినట్లయితే ఇచ్చినటువంటి ఏబిసిలు కాలాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఏబిసి. 14వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరి అయినది? ఏ ధ్రువాల దగ్గర కంటే భూమధ్య రేఖ వద్ద వేడిగా ఉంటుంది, బి భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు. సి భూమధ్య రేఖ ప్రాంతం కంటే ఉత్తర దక్షిణ ప్రాంతం వేడిగా ఉండదు. ఇందులో సరి అయినది ఏంటో గుర్తించాలి. అయితే ఆప్షన్ 1 ఏబి సత్యం, ఆప్షన్ 2 ఏసి, ఆప్షన్ 3 ఏబిసి, ఆప్షన్ 4 ఏ మాత్రమే. అయితే ఇందులో సరైనది ఆప్షన్ 3 ఏబిసి సరైనది. 15వ ప్రశ్న, కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఉష్ణమండలం, ఆప్షన్ 2 శీతోష్ణ మండలం, ఆప్షన్ 3 సమశీతోష్ణ మండలం, ఆప్షన్ 4 శూన్యం. కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్న ఆ మధ్య ప్రాంతాన్ని ఏమంటారంటే ఆప్షన్ 1 ఉష్ణమండలం అని అంటారు. తర్వాత 16వ ప్రశ్న. అయితే ఇక్కడ ప్రశ్నను గమనించినట్లయితే ఇక్కడ జతపరచుము అనేటువంటి విభాగంలో ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. అయితే ఒకవైపు 5 ఇచ్చారు, మరొక వైపు 5 ఇచ్చారు, వాటిని జతపరచండి. ఒకవేళ సమయం కావాల్సి వస్తుంది అని అనిపిస్తే వీడియో ఆపి చదివి ఆన్సర్ చేసి తర్వాత ముందుకెళ్ళండి. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 4 BCDAE. తర్వాత 17వ ప్రశ్న, ఎస్కిమోలు ఆచారాలను నిర్వహించే వారిని ఏమంటారు? అంటే ఎస్కిమోల ఆచారాలను నిర్వహించేటువంటి వారిని ఏమంటారు అనేటువంటి ప్రశ్న. ఆప్షన్ 1 సెడ్నా, ఆప్షన్ 2 షమాన్లు, ఆప్షన్ 3 పిల్లాస్, ఆప్షన్ 4 పరీషా. అయితే ఎస్కిమోల ఆచారాలను నిర్వహించే వారిని ఏమంటారు? అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 షమాన్లు అని అంటారు. 18వ ప్రశ్న, ధ్రువ ప్రాంతాలలో చలి కారణంగా నేల పైపొర రాయిలా గడ్డకట్టుటను ఏమంటారు? ఆప్షన్ 1 పర్మాఫ్రాస్ట్, ఆప్షన్ 2 కయాక్, ఆప్షన్ 3 ఐస్బర్గ్, ఆప్షన్ 4 స్లెడ్జ్. అయితే ఆప్షన్లలో సరైన ఆప్షన్ని మీరు గుర్తించి కామెంట్ రూపంలో తెలియజేయండి. ధ్రువ ప్రాంతాలలో చలి కారణంగా నేల పైపొర రాయిల గడ్డకట్టుటను ఏమంటారు అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 1 పర్మాఫ్రాస్ట్ అని అంటారు. తర్వాత 19వ ప్రశ్న, ఏ సంవత్సరంలో జాతీయ వన్యమృగ సంరక్షణ చట్టం చేశారు? ఆప్షన్ 1 1952, ఆప్షన్ 2 1962, ఆప్షన్ 3 1972, ఆప్షన్ 4 1927. ప్రతి ప్రశ్నకు 40 సెకండ్ల పాటు సమయం ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 1972వ సంవత్సరంలో ఆ చట్టం చేయడం జరిగింది. 20వ ప్రశ్న, సెరామిక్ వస్తువులను తయారు చేయడానికి ముడి సరుకుగా ఉపయోగించున్నది? ఆప్షన్ 1 బెరైటీస్, ఆప్షన్ 2 బాక్సైట్, ఆప్షన్ 3 ఆస్బెస్టాస్, ఆప్షన్ 4 ఫెల్డ్ స్పార్. అయితే సెరామిక్ వస్తువులను తయారు చేయడానికి ముడి సరుకుగా ఉపయోగించేటువంటి దాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. దేని ద్వారా సెరామిక్ వస్తువులను తయారు చేస్తారంటే ఆప్షన్ 4 ఫెల్డ్ స్పార్ అనేటువంటి ముడి సరుకుతో తయారు చేయడం జరుగుతుంది. తర్వాత 21వ ప్రశ్న, టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుగొన్న సంవత్సరం? ఆప్షన్ 1 1380ల ప్రాంతం, ఆప్షన్ 2 1480ల ప్రాంతం, ఆప్షన్ 3 1580ల ప్రాంతం, ఆప్షన్ 4 1280ల ప్రాంతం. అయితే టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుగొన్నటువంటి సంవత్సరం
ఏది అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 1480ల ప్రాంతంలో కనుక్కోవడం జరిగింది. తర్వాత 22వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైనది ఏ. భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న సూర్యుడు కనిపించేటువంటి ప్రదేశాన్ని క్షితిజం అంటారు. బి. ఆర్కిటిక్ సముద్రం సంవత్సరం అంతా గడ్డకట్టుకుని ఉంటుంది. అయితే ఏ బిలలో సరైనదాన్ని మనం గుర్తించాలి. అందుకు ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ బి 2, ఆప్షన్ 4 ఏది కాదు. అయితే ఏ బిలలో సరైనవి 2 కాబట్టి ఆప్షన్ 3 ఏబి 2 సరైనవే. తర్వాత 23వ ప్రశ్న, ఈ క్రింది వానిలో విషవత్తులుగా పేర్కొనే రోజులు. ఆప్షన్ 1 మార్చి 23 సెప్టెంబర్ 21, ఆప్షన్ 2 జూన్ 21 సెప్టెంబర్ 23, ఆప్షన్ 3 మార్చి 21 సెప్టెంబర్ 23, ఆప్షన్ 4 మార్చి 21 జూన్ 23. అయితే మనం విషవత్తులుగా పేర్కొనేటువంటి రోజులు ఏవి అంటే ఆప్షన్ 3 మార్చి 21 సెప్టెంబర్ 23. తర్వాత 24వ ప్రశ్న మనం గమనించినట్లయితే ఇది కూడా జతపరచుము అనేటువంటి విభాగంగా ప్రశ్న అడగటం జరిగింది. అయితే మీరు చక్కగా గమనించి వాటిని జతపరచండి. ఒకవేళ సమయం కావాల్సి వస్తుంది అంటే దయచేసి వీడియో ఆపి చదివి తర్వాత స్లోగా ముందుకెళ్ళండి, ఏం పర్వాలేదు. అయితే ఇందుకు సరైనటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 2 DCABE. తర్వాత 25వ ప్రశ్న, అడవిలో కొంత ప్రదేశాన్ని నరికి చేసే వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు. ఆప్షన్ 1 డైక్స్ వ్యవసాయం, ఆప్షన్ 2 పోడు వ్యవసాయం, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏది కాదు. అయితే అడవిలోని కొంత భాగాన్ని ప్రదేశాన్ని నరికి ఆ స్థానంలో ఆ ప్రదేశంలో చేసేటువంటి వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 పోడు వ్యవసాయం. తర్వాత ఈ క్రింది వానిలో సరి అయినది ఏ. ఎస్కిమోలు తల నుంచి పాదాల వరకు కప్పి ఉండే వాటిని పర్కాలు అంటారు. బి. ఎస్కిమోలు ఉపయోగించే బూట్లను ముక్లుక్స్ అంటారు. సి. కార్బో పిల్ల చర్మాన్ని వస్త్రంగా ఉపయోగిస్తారు. అయితే ఏబిసిలలో సరైన వాటిని గుర్తించాలి. అందుకు ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏబిసి సరైనవి, ఆప్షన్ 4 ఏసి మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏబిసి సరైనవి. తర్వాత 27వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ 1 54,000 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ 2 62,000 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ 3 46,000 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ 4 64,000 చదరపు కిలోమీటర్లు. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రశ్నను మనం టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ బిట్గా చూడొచ్చు. అయితే ఆప్షన్ 4 64,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. తర్వాత 28వ ప్రశ్న, ప్రపంచంలోని అతిపెద్ద మడ అడవి. ఆప్షన్ 1 అమెజాన్, ఆప్షన్ 2 సుందర్బన్స్, ఆప్షన్ 3 కాంగో, ఆప్షన్ 4 టాంగాస్. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 సుందర్బన్స్. తర్వాత చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే ఈ ప్రాంతంలో
ఈ రకమైన అడవులు పెరుగుతాయి. అవి ఏ రకం అనేటువంటిది ఇక్కడ సమాధానం అవుతుంది. అయితే అందుకు ఆప్షన్ 1 ఆకురాల్చే అడవులు, ఆప్షన్ 2 సతత హరిత అడవులు, ఆప్షన్ 3 ముళ్ళ అడవులు, ఆప్షన్ 4 మడ అడవులు. చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతంలో పెరిగే అడవులు ఆప్షన్ 3 ముళ్ళ అడవులు అనేటువంటిది సరైనది. తర్వాత 30వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది ఏ? అబ్రకంను ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. బి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు తయారు చేయడానికి క్రోమియంను ఉపయోగిస్తారు. సి అల్యూమినియం యొక్క ధాతువు బాక్సైట్. ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 బి మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. అయితే ఇచ్చిన ABCలలో సరికాని దాన్ని మనం గుర్తించాలి. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 4 ఏది కాదు. ఎందుకంటే ఆ ABCలు సరైనవి, సరికానిది లేదు అన్నమాట. తర్వాత 31వ ప్రశ్న, క్రింది వానిలో బార్టర్ పద్ధతిలో ఉపయోగించిన వస్తువులు సరికానిది, అంటే సరి అయిన జత కానిది అనేటువంటి ప్రశ్న. ఏ మామిడి పండ్లు రాగులు, బి వ్యవసాయ పనిముట్లు ధాన్యం, సి బంగాళదుంపలు ధాన్యం, డి బియ్యం వ్యవసాయ పనిముట్లు. ఈ జతలలో సరికాని దాన్ని గుర్తించాలి. అయితే అందుకు ఆప్షన్ 1 AC, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 బి మాత్రమే, ఆప్షన్ 4 డి మాత్రమే. అయితే ఆప్షన్ 4 డి మాత్రమే సరికానిది. తర్వాత 32వ ప్రశ్న, గోపాల్ మేకను తీసుకొని అగ్గిపెట్ట కొనడానికి వెళ్ళాడు. అయితే అగ్గిపెట్టకు సమానంగా మేకను ఇవ్వలేకపోవడం అనే సమస్య బార్టర్ పద్ధతిలో దేన్ని తెలుపుతుంది? ఆప్షన్ 1 శ్రమ దోపిడీ, ఆప్షన్ 2 విలువకు కొలమానం లేకపోవడం, ఆప్షన్ 3 శ్రమ విభజనకు అవకాశం లేదు, ఆప్షన్ 4 నాణ్యత లేకపోవడం. సరైన క్రమం అంటే భారతదేశంలో ద్రవ్యం అనేటువంటిది ఏ పరిణామం చెందింది, దాని సరైన క్రమాన్ని ఇక్కడ గుర్తించి సరైన సమాధానాన్ని ఆప్షన్ అనేటువంటి దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 1, 2, 3, 4లో సరైన దానికి ఆప్షన్ 1 3 సరైనది, ఆప్షన్ 2 4 సరైనది, ఆప్షన్ 3 1 సరైనది, ఆప్షన్ 4 2 సరైనది. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటి పేరుతో ప్రస్తుతం పిలవడం జరుగుతుంది. తర్వాత 35వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ద్రవ్యం యొక్క లక్షణం కానిది? ఆప్షన్ 1 విలువ కొలమానం, ఆప్షన్ 2 శ్రమ దోపిడీ లేకపోవడం, ఆప్షన్ 3 నిల్వ చేయలేకపోవడం, ఆప్షన్ 4 సులభ రవాణా. ద్రవ్యం యొక్క లక్షణం కానిది అంటే గుర్తించాలి. అయితే మనం ఉండే ద్రవ్యానికి విలువ కొలమానం ఉంది, శ్రమ దోపిడీ కూడా లేదు, సులభంగా రవాణా చేయవచ్చు, అయితే నిల్వ చేయవచ్చు కానీ ఇక్కడ నిల్వ చేయలేకపోవడం అన్నారు. కాబట్టి ఆప్షన్ 3 అనేది రాంగ్. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఈ ప్రశ్నకు సరైనది అవుతుంది. తర్వాత 36వ ప్రశ్న, ATMను విస్తరించగా? ఆప్షన్ 1 ఆటోమేటిక్ టెల్లర్ మిషన్, ఆప్షన్ 2 ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్,
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ఏ ప్రాంతం నుండి నిర్వహించారు? ఆప్షన్ 1 ఆమ్స్టర్డామ్, ఆప్షన్ 2 మద్రాస్, ఆప్షన్ 3 పాట్నా, ఆప్షన్ 4 సూరత్. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ఏ ప్రాంతం నుండి నిర్వహించారు అంటే ఆప్షన్ 1 ఆమ్స్టర్డామ్ నుంచి నిర్వహించడం జరిగింది. తర్వాత 39వ ప్రశ్న. ఈ ప్రశ్న మనం గమనించినట్లయితే ఇది కూడా జతపరుచుము అనేటువంటి విభాగ ప్రశ్న కాబట్టి చక్కగా గమనించి వాటిని జతపరచండి. ఆప్షన్ 1 ఏడిసిబి, ఆప్షన్ 2 సిఏబిడి, ఆప్షన్ 3 సిఏడిబి, ఆప్షన్ 4 ఏబిసిబి. ఇచ్చినటువంటి వాటిని జతపరిచినప్పుడు సరైన సమాధానం ఆప్షన్ 3 సిఏడిబి. తర్వాత 40వ ప్రశ్న. వరి కోత యంత్రం వరిని కోయడం, ధాన్యం నూర్పిడి, గింజ పొల్లు వేరు చేయడం. ఇక్కడ జరిగేటువంటి ఈ ప్రక్రియను ఏమంటారు అనే ప్రశ్న. వరి కోత యంత్రం వరిని కోయడం, ధాన్యం నూర్పిడి, గింజ పొల్లు వేరు చేయడం. ఈ ప్రక్రియను ఏమంటారు ఆప్షన్ 1 హార్వెస్టింగ్, ఆప్షన్ 2 ట్విస్టింగ్, ఆప్షన్ 3 కంబైన్డ్ హార్వెస్టర్, ఆప్షన్ 4 5-1U. అయితే ఆ యొక్క ప్రక్రియని ఏమని పిలుస్తారో అదేమని అంటారు అంటే ఆప్షన్ 3 కంబైన్డ్ హార్వెస్టర్. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైనది. ఏ హరికథ పితామహుడు షేక్ నాజర్, బి బుర్రకథ పితామహుడు ఆదిభట్ల నారాయణాచార్య, సి బుర్రకథను కోస్తాంధ్రాలో జంగమ కథ అంటారు, డి 16-17వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో బుర్రకథ ఏర్పడింది అనేటువంటి ఈ యొక్క ఏబిసిడి అనేటువంటి ప్రవచనాలు లేదా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అయితే అవి సరైనదా కాదా? అయితే సరైనవి మనం గుర్తించాలి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 సి మాత్రమే, ఆప్షన్ 4 5-1U. ఇందులో సరైనది ఆప్షన్ 3 సి మాత్రమే సరైనది. తర్వాత 42వ ప్రశ్న. ఏఎస్హెచ్ఏ ఆశాను విస్తరింపగా. ఆప్షన్ 1 అసోసియేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, ఆప్షన్ 2 అసిస్టెంట్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, ఆప్షన్ 3 అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, ఆప్షన్ 4 ఏది కాదు. అయితే ఏఎస్హెచ్ఏ ఆశాను విస్తరింపగా ఆప్షన్ 3 అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అనేది సరైనది. తర్వాత 43వ ప్రశ్న. భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం చేసిన సంవత్సరం. ఆప్షన్ 1 2009, ఆప్షన్ 2 2010, ఆప్షన్ 3 2012, ఆప్షన్ 4 2013. అయితే భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం చేసిన సంవత్సరం ఏది అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 4 2013. నెక్స్ట్ 44వ ప్రశ్న. షరాఫ్ అనగా ఆప్షన్ 1 అకౌంటెంట్, ఆప్షన్ 2 స్వర్ణకారులు, ఆప్షన్ 3 బ్యాంకర్లు, ఆప్షన్ 4 ఏది కాదు. అంటే ఇక్కడ షరాఫ్ అంటే అర్థాన్ని అడుగుతున్నారన్నమాట. షరాఫ్ ఈక్వలెంట్ ఎవరు లేదా ఆ ఈక్వలెంట్ వర్డ్ ఏది అనేటువంటి ప్రశ్న. షరాఫ్ అనగా ఆప్షన్ 1 అకౌంటెంట్ అనేటువంటి అర్థాన్ని మనం చూడవచ్చు. తర్వాత 45వ ప్రశ్న. బిఎంఐ అనగా ఆప్షన్ 1 బాడీ మెయింటెనెన్స్ ఇంగ్రీడియంట్, ఆప్షన్ 2 బాడీ మాస్ ఇండెక్స్, ఆప్షన్ 3 బాడీ మెజర్మెంట్ ఇండెక్స్, ఆప్షన్ 4 ఏది కాదు.
ప్రవేశపెట్టిన సమయం నాటి గవర్నర్ జనరల్ అడిగారు. ఆప్షన్ 1 కార్న్ వాలిస్, ఆప్షన్ 2 థామస్ డల్హౌసీ, ఆప్షన్ 3 విలియం బెంటిక్, ఆప్షన్ 4 థామస్ మన్రో. మరొకసారి ఆప్షన్ 1 కార్న్ వాలిస్, ఆప్షన్ 2 డల్హౌసీ, ఆప్షన్ 3 విలియం బెంటిక్, ఆప్షన్ 4 థామస్ మన్రో. ప్రశ్న శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందం ప్రవేశపెట్టిన సమయం నాటి గవర్నర్ జనరల్. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 1 కార్న్ వాలిస్. తర్వాత సీడెడ్ జిల్లాలకు నియమితులైన ప్రధాన కలెక్టర్. ఆప్షన్ 1 కార్న్ వాలిస్, ఆప్షన్ 2 డల్హౌసీ, ఆప్షన్ 3 విలియం బెంటిక్, ఆప్షన్ 4 థామస్ మన్రో. సీడెడ్ జిల్లాలకు నియమితులైనటువంటి ప్రధాన కలెక్టర్ ఎవరు? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 49వ ప్రశ్న, ఈ క్రింది వారిలో సరైనది. ఏ ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం 1849. బి విజయవాడ వద్ద కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మాణం 1845. సి కర్నూలు కడప కాలువ అంటే కేసీ కాలువ 1857. ఇందులో సరైనదేదో మనం గుర్తించాలి. అందుకు ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 ఏసీ, ఆప్షన్ 4 ఏబిసి. మనం గమనించినట్లయితే ఇక్కడ ఏసీ అనేటువంటివి సరైనవిగా కనిపిస్తున్నాయి. బి అనేది 1854లో నిర్మాణం జరిగింది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 50వ ప్రశ్న, లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం మరియు ఏర్పాటు చేసిన వారు అడిగారు. ఆప్షన్ 1 1877 బెనర్జీ. అంటే ఇక్కడ ఆప్షన్లని కాదు, ఇందులో సరైనదని మనం గుర్తించాలి. 2 1866 దాదాబాయి నౌరోజీ, 3 1888 ఎంజి రనడే, 4 1885 బద్రుద్దీన్ త్యాబ్జీ. ఈ నాలుగింటిలో ఏర్పాటు చేసిన వారు, ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది అంటే ఆప్షన్ 4 2 సరైనది. అంటే 1866లో దాదాబాయి నౌరోజీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు. ఆప్షన్ 1 ఏఓ హ్యూమ్, ఆప్షన్ 2 డఫ్రిన్, ఆప్షన్ 3 డబ్ల్యూసి బెనర్జీ, ఆప్షన్ 4 ఆర్సి దత్. అయితే కాంగ్రెస్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరు అనేటువంటి ప్రశ్న, మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఆప్షన్ 3 డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించడం జరిగింది. తర్వాత 52వ ప్రశ్న, కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న తొలి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి ఎవరు? ఆప్షన్ 1 సరోజినీ నాయుడు, ఆప్షన్ 2 కాదంబరి గంగూలీ, ఆప్షన్ 3 ఫిరోజ్ షా మెహతా, ఆప్షన్ 4 ఆనందీబాయి. కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న తొలి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి. ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న, అడగదగినటువంటి ప్రశ్న కూడా. కాబట్టి ఆప్షన్ 2 కాదంబరి గంగూలీ ద రైట్ ఆన్సర్. తర్వాత 53వ ప్రశ్న, కాంగ్రెస్ రెండవ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధుల సంఖ్య అడిగారు. అయితే ఇక్కడ గమనించాలి, కాంగ్రెస్ రెండవ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధుల సంఖ్య. ఆప్షన్ 1 416, ఆప్షన్ 2 436, ఆప్షన్ 3 486, ఆప్షన్ 4 460. అయితే రెండవ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధుల సంఖ్య ఆప్షన్ 2 436. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా పత్రిక సంపాదకుడిగా మన్నూరి కృష్ణారావు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? ఆప్షన్ 1 38 సంవత్సరాలు, ఆప్షన్ 2 36 సంవత్సరాలు, ఆప్షన్ 3 34 సంవత్సరాలు, ఆప్షన్ 4 32 సంవత్సరాలు. అయితే మనం టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే
అయితే కృష్ణా పత్రికకు ఈయన ఉపసంపాదకుడిగా చేశాడు, సంపాదకుడిగా చేశాడు. అయితే ఇక్కడ ప్రశ్న, సంపాదకుడిగా మట్నూరు కృష్ణారావు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు అనేటువంటిది అడగటం జరిగింది. అయితే ఎన్ని సంవత్సరాలు అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 1 38 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత 55వ ప్రశ్న, ఏ రోజున బెంగాల్ విభజన అమలులోకి వచ్చింది? ఆప్షన్ 1 1903 అక్టోబర్ 6, ఆప్షన్ 2 1905 అక్టోబర్ 16, ఆప్షన్ 3 1907 అక్టోబర్ 14, ఆప్షన్ 4 1905 అక్టోబర్ 14. ఏ రోజున బెంగాల్ విభజన అమలులోకి వచ్చింది అనేటువంటి ప్రశ్నకు సరైన సంవత్సరం ఇక్కడ ప్రశ్నగా మారింది. అయితే ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 1918. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ చేపట్టిన తొలి దేశవ్యాప్త సత్యాగ్రహం? ఆప్షన్ 1 చంపారన్, ఆప్షన్ 2 రౌలత్, ఆప్షన్ 3 సహాయ నిరాకరణ, ఆప్షన్ 4 ఖిలాఫత్. దేశవ్యాప్త సత్యాగ్రహం ఇది అంటే సరైన సమాధానాన్ని మీరు గుర్తించి తెలియజేయండి. అయితే ఆప్షన్ 2 రౌలత్ సత్యాగ్రహం అనేది గాంధీజీ చేపట్టిన తొలి దేశవ్యాప్త సత్యాగ్రహం అన్నమాట. తర్వాత 59వ ప్రశ్న, క్రింది వానిలో గాంధీజీ నడిపిన పత్రిక? ఆప్షన్ 1 యంగ్ ఇండియా, ఆప్షన్ 2 నవజీవన్, ఆప్షన్ 3 హరిజన్, ఆప్షన్ 4 పైవన్. అయితే గాంధీజీ గారు ఆప్షన్ 1 యంగ్ ఇండియా, ఆప్షన్ 2 నవజీవన్, ఆప్షన్ 3 హరిజన్ ఈ యొక్క 3 పత్రికలలో నడిపాడు. కాబట్టి ఆప్షన్ 4 పైవన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 60వ ప్రశ్న, చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు లేదా నాయకత్వం వహించింది? ఆప్షన్ 1 భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 2 సి రాజగోపాలాచారి, ఆప్షన్ 3 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ 4 సిఆర్ దాస్. ఇది కూడా చాలాసార్లు టెట్ డిఎస్సీలలో వచ్చినటువంటి ప్రశ్న. అయితే చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వారు ఆప్షన్ 3 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. తర్వాత 61వ ప్రశ్న, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధాంతరంగా గాంధీజీ ఆపడానికి కారణమైన సంఘటన? ఆప్షన్ 1 చౌరీ చౌర సంఘటన, ఆప్షన్ 2 చీరాల పేరాల, ఆప్షన్ 3 శాసనోల్లంఘన, ఆప్షన్ 4 ఖిలాఫత్. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం
ఆప్షన్ 1 చౌరీ చౌరా సంఘటన. తర్వాత 62వ ప్రశ్న, ఏ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించడం తన లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించింది? ఆప్షన్ 1 లక్నో, ఆప్షన్ 2 నాగ్పూర్, ఆప్షన్ 3 గోరఖ్పూర్, ఆప్షన్ 4 లాహోర్. ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 1930 ఏప్రిల్ 6న. తర్వాత 64వ ప్రశ్న, ఏ ఉద్యమంలో గాంధీజీ స్వరాజ్యం వస్తోంది, ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టం అని ప్రజలు ప్రకటించారు? ఆప్షన్ 1 శాసనోల్లంఘన ఉద్యమం, ఆప్షన్ 2 సహాయ నిరాకరణ ఉద్యమం, ఆప్షన్ 3 క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ 4 బిర్సా ముండా తిరుగుబాటు. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 సహాయ నిరాకరణ ఉద్యమం. తర్వాత 65వ ప్రశ్న, ఈ యొక్క ప్రశ్నను మనం గమనించినట్లయితే ఇది జతపరచుము అనేటువంటి విభాగంగా ప్రశ్న అడగటం జరిగింది. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సమయం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి మీరే చదివి జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ 3 EADCB. తర్వాత 66వ ప్రశ్న, దేశ ప్రజల బాధను ఆక్రోశాన్ని తెలియజేయడానికి తనకిచ్చిన నైట్హుడ్ బిరుదు పరిత్యజించిన వారు ఎవరు? ఆప్షన్ 1 బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ 2 భగత్ సింగ్, ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. ఆక్రోశాన్ని తెలియజేయడానికి తనకిచ్చిన నైట్హుడ్ బిరుదును పరిత్యజించినటువంటి వారు ఎవరు అంటే ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. తర్వాత ఏ సంవత్సరంలో ఎన్నో రాజ్యాంగ సవరణ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులందరూ ఓటు హక్కుకు అర్హులు? ఆప్షన్ 1 1986 61వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 2 1986 42వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 3 1988 61వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 4 1988 42వ రాజ్యాంగ సవరణ. అయితే ఆప్షన్ 3 1988 61వ రాజ్యాంగ సవరణ. తర్వాత ఏ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్ 1 జనవరి 26, ఆప్షన్ 2 నవంబర్ 26, ఆప్షన్ 3 నవంబర్ 25, ఆప్షన్ 4 జనవరి 25. Next question.
సర్వసభ అయిన రాజ్యసభ 250 మంది సభ్యులు. 3 రాజ్యసభ సభ్యులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. 4 రాజ్యసభ సభ్యుల కాల పరిమితి 6 సంవత్సరాలు. అయితే ఈ 1, 2, 3, 4లలో సరిగానే దాన్ని గుర్తించాలి. ఆప్షన్ 1 3 మాత్రమే, ఆప్షన్ 2 4 మాత్రమే, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 2 మాత్రమే. అయితే సరికానిది ఆప్షన్ 1 3 మాత్రమే. అయితే పరోక్ష పద్ధతి మాత్రమే ఎన్నుకోబడతారు. 70వ ప్రశ్న, రాజ్యాంగం ఆమోదించబడిన తేదీ. ఆప్షన్ 1 1947 ఆగస్టు 15న, ఆప్షన్ 2 1950 జనవరి 26న, ఆప్షన్ 3 1949 నవంబర్ 26న, ఆప్షన్ 4 1951 జనవరి 21న. రాజ్యాంగం ఆమోదించబడినటువంటి తేదీ ఎప్పుడంటే ఆప్షన్ 3 1949 నవంబర్ 26న. తర్వాత 71వ ప్రశ్న, భారత ఎన్నికల అధికారిని భారత రాష్ట్రపతి నియమిస్తాడని రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలుపుతుంది? అయితే ఆప్షన్లను మీరు జాగ్రత్తగా గమనించి భారత ఎన్నికల అధికారిని మరియు ఇతర ఎన్నికల అధికారులను భారత రాష్ట్రపతి నియమిస్తాడు. అయితే అది రాజ్యాంగంలో ఏ నిబంధన తెలుపుతుంది అనేటువంటి నిబంధనను మీరు గుర్తించి సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య. అయితే గమనించండి, రాజ్యసభ కాదు, రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య. ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 19, ఆప్షన్ 3 29, ఆప్షన్ 4 39. అయితే రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య ఆప్షన్ 1 15. తర్వాత 73వ ప్రశ్న, ఉద్దేశాల తీర్మానాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ 2 డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, ఆప్షన్ 3 బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ. అందరికీ తెలిసినటువంటిదే, ఉద్దేశాల తీర్మానాన్ని ప్రతిపాదించినటువంటి వారు లేదా ఎవరు? అయితే ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ ఉద్దేశాల తీర్మానాన్ని ప్రతిపాదించారు. తర్వాత 74వ ప్రశ్న, ఏ పత్రికలో రాస్తూ రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీ పేర్కొన్నాడు? ఆప్షన్ 1 హరిజన్ పత్రికలో, ఆప్షన్ 2 నవజీవన్ పత్రికలో, ఆప్షన్ 3 యంగ్ ఇండియా అనేటువంటి పత్రికలో, ఆప్షన్ 4 ఏదీ కాదు. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఏ పత్రికలో రాస్తూ రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో పేర్కొనడం జరిగింది? గాంధీజీ గారు ఏ పత్రికలో రాస్తూ అడగడం అంటే ఆప్షన్ 3 యంగ్ ఇండియా అనేటువంటి పత్రికలో రాస్తూ కోరడం జరిగింది. అయితే 75వ ప్రశ్న, ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్రశ్న కూడా జతపరచు అనేటువంటి భాగంగా అడిగారు. కాబట్టి చక్కగా గమనించి పరిశీలించిన తర్వాత ఆన్సర్ చేయండి.
1966, 1967. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 1951, 1952 ఎన్నికలను ఆ విధంగా పేర్కొన్నారు. అయితే 78వ ప్రశ్న, ఈ క్రింది నాయకులను రాజ్యాంగాన్ని రూపొందించడంలో వారి పాత్రలతో జతపరచండి. మోతీలాల్ నెహ్రూ ఈ పాత్ర, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇటువంటి పాత్ర. ఆప్షన్ ఇక్కడ మూడవది రాజేంద్ర ప్రసాద్, 4 సరోజినీ నాయుడు. అయితే వీరు ఏ పాత్రను అంటే ఇక్కడ ఏది అనేది మనం గుర్తించాలి. ఇక్కడ రాజ్యాంగ సభ అధ్యక్షులు, రాజ్యాంగ సభ సభ్యులు, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, అదేవిధంగా భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. వీటిని జతపరచాలి. అయితే జతపరచగా ఆప్షన్ 3 DCAB అనేది ఇక్కడ సరైన సమాధానం. 79వ ప్రశ్న, మన భారతదేశంలో విద్య, విద్యుత్, పోలీస్, తపాలా వ్యవస్థ అంశాలు ఏ జాతికి చెందినవి? ఆప్షన్ 1 ఉమ్మడి రాష్ట్ర కేంద్ర కేంద్ర, ఆప్షన్ 2 కేంద్ర ఉమ్మడి రాష్ట్ర కేంద్ర, ఆప్షన్ 3 రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ఉమ్మడి, ఆప్షన్ 4 ఉమ్మడి ఉమ్మడి రాష్ట్ర కేంద్ర. అయితే ప్రశ్నలో ఏ విధంగా ఏ సీక్వెన్స్లో ఉందో అదే సీక్వెన్స్లోనే జాబితా ఉన్నట్టుగా ఆ యొక్క ఆప్షన్ను గుర్తించాలి. అయితే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ గెలిచిన సీట్లు. ఆప్షన్ 1 364, ఆప్షన్ 2 366, ఆప్షన్ 3 362, ఆప్షన్ 4 368. అయితే ఆప్షన్ 1 364 అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 81వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో క్రిమినల్ కేసు కానిది. ఆప్షన్ 1 హత్య, ఆప్షన్ 2 దొంగతనం, ఆప్షన్ 3 లంచాలు ఇవ్వడం, ఆప్షన్ 4 విడాకులు. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లలో క్రిమినల్ కేసు కాని ఆప్షన్ ఒకటి ఉంది, దాన్ని మనం గుర్తించాలి. అయితే ఆప్షన్ 4 విడాకులు అనేటువంటిది క్రిమినల్ కేసు కానిది. 82వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో సివిల్ కేసు కానిది. ఆప్షన్ 1 ఆస్తి తగాదాలు, ఆప్షన్ 2 అద్దె చెల్లించకుండా, ఆప్షన్ 3 కల్తీ వ్యాపారం, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే ఇక్కడ సివిల్ కేసు కాకుండా ఉండనటువంటి ఆప్షన్ ఇక్కడ ఒకటి ఉంది, దాన్ని గుర్తించాలి. అయితే ఈ క్రింది వాణిలో సివిల్ కేసు కానిది ఏది? ఆస్తి తగాదాలు అనేటువంటిది సివిల్ కేసు, అద్దె చెల్లించకుండా అనేటువంటిది కూడా ఒక సివిల్ కేసు. అయితే ఇక్కడ కల్తీ వ్యాపారం అనేది క్రిమినల్ కేసు, కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైనది. 23వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో సరైనది ఏ? పోలీసులు న్యాయశాఖలో భాగం కాదు, బి పోలీసులు కార్యనిర్వాహక శాఖకు చెందిన వాళ్ళు. ఈ ఏబీలలో సరైనదాన్ని గుర్తించాలి. అయితే ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాదు, ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరైనది, బి సరైనది, ఆప్షన్ 4 ఏ సరికాదు, బి సరికాదు. అయితే ఈ యొక్క ప్రశ్నను మనం గమనించినట్లయితే సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ సరైనది, బి సరైనది, రెండు సరైనవే. తర్వాత 84వ ప్రశ్న, ఈ క్రింది ఏ సంవత్సరంలో వెట్టి చాకిరీని నిర్మూలిస్తూ చట్టం చేశారు? ఆప్షన్ 1 1945, ఆప్షన్ 2 1948, ఆప్షన్ 3 1954, ఆప్షన్ 4 1927. అయితే ఈ క్రింద ఉన్నటువంటి ఏ సంవత్సరంలో వెట్టి చాకిరీని నిర్మూలిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది లేదా చట్టం చేశారు? అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 4 1946.
రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో పని హక్కు అంటే ఇక్కడ పని హక్కును గురించి అడగడం జరిగింది. పని హక్కు ఏ అధికరణం గురించి పేర్కొంటుంది అంటే ఇందుకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 41వ అధికరణం పేర్కొంటుంది. తదుపరి ప్రశ్న, అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండి వయసు మళ్ళిన అతి పేదవారికి ఎన్ని కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు? ఆప్షన్ 1 5 కేజీలు, ఆప్షన్ 2 10 కేజీలు, ఆప్షన్ 3 15 కేజీలు, ఆప్షన్ 4 20 కేజీలు. అయితే ఇక్కడ అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండినటువంటి వయసు మళ్ళిన అతి పేదవారికి ఎన్ని కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు అని అడిగారు. అయితే ఆప్షన్ 2 10 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 88వ ప్రశ్న, భారతదేశంలో ఈవీఎంలను ఎన్ని శాసనసభ నియోజకవర్గాలకు ప్రయోగాత్మకంగా వాడారు? ఆప్షన్ 1 16, ఆప్షన్ 2 17, ఆప్షన్ 3 18, ఆప్షన్ 4 20. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 1 DCAB ఇస్ ద రైట్ ఆన్సర్. 91వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించిన వారు? ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 3 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 4 నారాయణ గురు.
సమాధానం ఆప్షన్ 3 నారాయణ గురు. తర్వాత ఈ క్రింది వానిలో లౌకిక రాజ్యం లక్షణం కానిది ఒకటి, ఒక మతవర్గం మరో మతవర్గంపై ఆధిపత్యం చెలాయించకూడదు. 2, ఒకే మతంలోని కొంతమందిపై మరో కొంతమంది ఆధిపత్యం చెలాయించకూడదు. 3, వ్యక్తుల మత స్వేచ్ఛను హరించకూడదు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్లలో లౌకిక రాజ్యం లక్షణం కాని దాన్ని గుర్తించాలి. అయితే ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 1, ఆప్షన్ 4 ఏది కాదు. అయితే ఆ 3 సరైనవే కాబట్టి లక్షణం కానిది ఏదీ లేదు కాబట్టి ఆప్షన్ 4 ఏది కాదు ఇది రైట్ ఆన్సర్. 95వ ప్రశ్న, ఈ క్రింది వానిలో బృందంగా ప్రదర్శించని తింసా నాట్యం. ఆప్షన్ 1 ఓడ తింసా, ఆప్షన్ 2 కుందేవి తింసా, ఆప్షన్ 3 నటకరి తింసా, ఆప్షన్ 4 కుంద తింసా. అయితే బృందంగా ప్రదర్శించని తింసా నాట్యం. అయితే ఆప్షన్ 3 నటకరి తింసా అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, రాజా గోండ్లు దీపావళి పండుగ సందర్భంగా ఏ నాట్యాన్ని ప్రదర్శిస్తారు? ఆప్షన్ 1 తింసా నాట్యం, ఆప్షన్ 2 గుస్సాడి, ఆప్షన్ 3 కురవంజి, ఆప్షన్ 4 సదిర్ నాట్యం. అయితే ఇక్కడ రాజా గోండ్లు దీపావళి పండుగ సందర్భంగా ఏ నాట్యాన్ని ప్రదర్శిస్తారు? అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 గుస్సాడి నాట్యాన్ని ప్రదర్శిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో మొదటి టాకీ చిత్రం ఏది? ఆప్షన్ 1 భీష్మ ప్రతిజ్ఞ, ఆప్షన్ 2 ఆలం ఆరా, ఆప్షన్ 3 బట్టి విక్రమార్క, ఆప్షన్ 4 భక్త ప్రహ్లాద. అయితే తెలుగులో మొదటి టాకీ చిత్రం ఏది అంటే ఆప్షన్ 4 భక్త ప్రహ్లాద. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొదటి వార్తాపత్రిక ఏది? ఆప్షన్ 1 బెంగాల్ గెజిట్, ఆప్షన్ 2 ఇండియన్ గెజిట్, ఆప్షన్ 3 కలకత్తా గెజెట్, ఆప్షన్ 4 బెంగాల్ జర్నల్. అయితే ఇక్కడ ఆప్షన్ 1 బెంగాల్ గెజెట్, ఆప్షన్ 2 ఇండియన్ గెజెట్, ఆప్షన్ 3 కలకత్తా గెజెట్, ఆప్షన్ 4 బెంగాల్ జర్నల్. దీనిలో భారతదేశంలోని మొదటి వార్తాపత్రిక ఏది? ఏది అంటే సరైన సమాధానం ఆప్షన్ 1 బెంగాల్ గెజెట్. 99వ ప్రశ్న, భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణానికి పట్టు కాలాన్ని అడిగారు. అయితే ఆప్షన్ 1 365 రోజుల 5 గంటల 55 నిమిషాలు, ఆప్షన్ 2 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు, ఆప్షన్ 3 365 రోజుల 5 గంటల 57 నిమిషాలు, ఆప్షన్ 4 365 రోజుల 5 గంటల 58 నిమిషాలు. అయితే ఇక్కడ మనం నిమిషాలను కూడా అక్యురేట్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటివి అడుగుతారనే ఉద్దేశంతో ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 100 అంటే 100వ ప్రశ్న, భారతదేశం మొదటి క్రికెట్ క్లబ్ను ఏ ప్రాంతంలో స్థాపించారు? ఆప్షన్ 1 కలకత్తా, ఆప్షన్ 2 బొంబాయి, ఆప్షన్ 3 జార్ఖండ్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. భారతదేశం మొదటి క్రికెట్ క్లబ్ను ఏ ప్రాంతంలో స్థాపించారు? అయితే ఏ ప్రాంతంలో స్థాపించారు అంటే ఆప్షన్ 2 బొంబాయిలో మొదటి క్రికెట్ క్లబ్ను ప్రారంభించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, అందరూ ఎగ్జామ్ చాలా బాగా రాశారని భావిస్తున్నాను. అయితే ఈ యొక్క ఎగ్జామ్లో పొందినటువంటి మార్కులను ప్రతి ఒక్కరూ వారి వారి మార్కులను కామెంట్ రూపంలో వీలైతే
అభ్యర్థులలో వచ్చిన టాప్ 10 మార్క్స్ తీసుకొని మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లలో, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానళ్ళలో వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని అనుకోవడం జరిగింది. కాబట్టి తప్పక గమనించి మీ యొక్క మార్కులను తెలియజేయండి. ఎందుకంటే అవి మిమ్మల్ని ప్రోత్సహించడానికి మరింత ప్రిపరేషన్ను ఎలా సన్నద్ధం అవ్వాలి అనేటువంటి మార్పులను, ఆలోచనలు రేకెత్తించే విధంగా ప్రణాళికతో చదవాలి. కాబట్టి ఆ విధంగా మీరు మీ మార్కులను తెలియజేయమని కోరుతున్నాను. అదేవిధంగా మనం ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేశాము. నెక్స్ట్ అంటే రేపటి రోజున డైలీ ఎగ్జామ్ కూడా ఒకటి ఉంది. ఆ ఎగ్జామ్లో ఉండేటువంటి అంశం ఏంటంటే 7th క్లాస్ సోషల్ నుంచి 2వ యూనిట్లో 4, 5 టాపిక్స్ చలనం, కాలం మరియు ఉష్ణోగ్రత మాపనం నుంచి ఎగ్జామ్ అయితే కండక్ట్